ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న 1వ అదనపు జాగిమరే జడ్జి ఏ. సలోమి నర్సరావుపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం ఏసీడీపీఓ బి. మాణిక్రావు అధ్యక్షతన గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సివిల్ జడ్జి సలోమి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల కార్మికులు ఎక్కడైతే ఉంటారో వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించి విద్యను అభ్యసించే విధంగా అందరూ కృషి చేయాలని ఆమె కోరారు. పిల్లలకు కావలసిన పోషకాహారాన్ని అందరికీ అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం తరపున అందించే ప్రతి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిడిపిఓ బి. మాణిక్రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, లీగల్ అథారిటీ నర్సరావుపేట ప్రసాద్, బ్లసీనా, పిఎల్వై సుబ్రహ్మణ్యం, రజాకు, షకీల, సోషల్ వర్కర్ డేవిడ్, డిసిపిఓ శబరి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తినడానికి బట్ పిల్లలకి ఏం పెట్ట బట్ వాళ్ళు దగ్గర ఉన్న 1 అవర్ అయినా పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో అదే మంచిది, బెటర్ అని చెప్పి. సో మేబీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసాక ఇది కరెక్ట్ ఏమో అని నాకు ఇవ్వాలనిపిస్తుంది. అది కాకుండా పిల్లలు మోస్ట్లీ వాళ్ళ పేరెంట్స్ ఈవెన్ వాళ్ళు హాఫ్ డే స్పెండ్ చేసినా ఏది చేసినా మీ దగ్గరే చేస్తారు. వాళ్ళు మీ దగ్గరే రైట్ అయినా రాంగ్ అయినా నేర్చుకోగలుగుతారు. అంటే మీరు వాళ్ళ మీద అంత కేర్ అండ్ అటెన్షన్ చూపించాలి. ఇప్పుడు మీరు ఆ అటెన్షన్ అండ్ కేర్ చూపించకుండా ఉంటే దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు ఏది రైట్ అండ్ ఏది రాంగ్ అని. వాళ్ళు మీరు ఏది ఇప్పుడు మన పిల్లలకి మనం ఏ చెప్తే నువ్వు పట్టిన కుందేలకి 4-5 కావాలంటే 5 పెడతారు. లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు వాళ్ళని ఇది తప్పు నాన్న, ఇది చేయాలి అంటే వాళ్ళు అదే చేస్తారు. సో నాకు తెలిసినంతవరకు అంగన్వాడీ స్కూల్స్ నేను ఈవెన్ ఒంగోలులో ఉన్నప్పుడు కూడా చాలా వరకు చూసేదాన్ని. లైక్ పిల్లలు ఈ పనులకి తీసుకోపోకుండా వాళ్ళ పేరెంట్స్ స్కూల్ పనులకి తీసుకోపోతే పేరెంట్స్ స్కూల్ పనులకు వాళ్ళు చేపించడానికి కాకపోయినా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు లేరు ఇంట్లో చూడడానికి అని. బట్ మీరున్నందువల్ల అట్లీస్ట్ పిల్లలు కొంచెం ఏదో ఒకటి నేర్చుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ మీరు చేసిన ఇది. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంజనీర్స్ డే ఐ డిఫరెంట్. బట్ ఇక్కడ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. మన అంగన్వాడీ ఏరియాలో, మన కమ్యూనిటీలో ఎక్కడ కూడా బాల కార్మికులుగా ఉండకూడదు. ఇది ప్రభుత్వం యొక్క ఆశయం. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మేడం జడ్జి మేడం గారు, మిస్ సలోమి మేడం గారు, జడ్జి మేడం. సో మీకు నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడాలంటే
మీకు మేడం గురించి తెలియాలి. మీకు ఏ సర్వీస్ అవసరం ఉన్నా ఈ లీగల్ అథారిటీ తరఫున మీకు మీ వ్యక్తిగతంగా మీ కుటుంబానికి కాకుండా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు అక్కడ 1000 మంది జనాభా, వాళ్ళకు కూడా సర్వీస్ మేడం గారి నాయకత్వంలో ఇక్కడికి టీం అంతా వచ్చినందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ICDS నర్సరావుపేట తరఫున మేడంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం కోర్టుకి వెళ్తే అసిస్టెన్స్ అడిగితే అది వేరు. మేడం మన దగ్గరికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు, మన ఆఫీస్కి వచ్చారు. ఎంత అదృష్టమో తెలుసా ఇది. వేరే 9 ఆఫీసుల్లో నాకు తెలిసి లేదు. ఇక్కడ వచ్చింది మనకు అవకాశం. ఈ అవకాశాన్ని మేడం వాళ్ళ టీం మొత్తం మాట్లాడేటప్పుడు మీరు చాలా ఏకగ్రతతో చక్కగా విని తెలుసుకుని మరలా మీరు వెళ్ళి మీ ఫీల్డ్ ఏరియాలో అప్లై చేయండి. హక్కులు ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి. ఎలా ఉండాలి? స్వేచ్ఛగా ఉండాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? స్వాతంత్రం కావాలి. ప్రతి విషయంలో కూడా ప్రజల వెల్ఫేర్, ప్రజల క్షేమం కోరుతూ వస్తుంది మన ఇంటర్నేషనల్గా మన గవర్నమెంట్స్. ఇందులో ముఖ్యంగా నేటి బాలలు రేపటి గట్టి చెప్పాలి, సంస్థల పనికి పిల్లలు బడికి పోవాలి. ఇప్పుడు చైల్డ్ లేబర్ ఇష్యూస్ కనుక తీసుకున్నట్లయితే పిల్లలు వాళ్ళ పొలంలో పనులు చేయడానికి వెళ్తారు, దాన్ని చైల్డ్ లేబర్గా ట్రీట్ చేయొచ్చా? వాళ్ళ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు చెప్పాను? వాళ్ళ ఎడ్యుకేషన్కి ప్రాబ్లం లేకుండా హాలిడేస్లో కానీ స్కూల్ అయిపోయినటువంటి తర్వాత అవర్స్లో కానీ ముందు అవర్స్లో కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీ వర్క్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ బిజినెస్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయొచ్చు. అది తప్పు కాదు.